ఏకాటలో భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 2 నెలలుగా పేకాట క్లబ్బులను ఆపేశారని ఒక ప్రజాప్రతినిధి 10 లక్షలు తీసుకుంటున్నాడన్నారు. బ్రాండీ షాప్ నుంచి లక్షల్లో తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్. కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొరపక్షాలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇద్దరులో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా డైరెక్ట్గా డిఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయలే. ఎంక్వైరీ చేయమన్నారు, వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డిఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అలా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో. కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదేమైనా కూడా ఈ పేకాట విషయం